ఆఫ్టర్ 14 ఇయర్స్ మీరైతే ఒక హెచ్ఆర్ గాను సో అలా వర్క్ చేసిన తర్వాత ఈ కామెంటరీ అనేది ఎప్పుడు మొదలైంది? ఐ టెల్ యూ. తర్వాత 2014లో సీనుకి ఈస్ గాట్ అన్ ఆపర్చునిటీ హెడ్ కోచ్ లాగా సౌత్ కొరియన్ టీమ్కి ఏషియన్ గేమ్స్లో. ఓకే. సో మరి పాప ఒక్కతే ఉంది కాబట్టి హీ హ్యాడ్ టు లీవ్ ఇండియా ఫర్ అబౌట్ 6 to 8 months. ఇంకప్పుడు అంటే నేను ఇంకప్పుడు నా కెరియర్కి కొంచెం హాల్ట్ ఇచ్చేసి ఐ థాట్ ఐ టేక్ లిటిల్ బ్రేక్ పాపతో ఉండడానికి. సో అప్పుడు నాకు జరిగిన బ్రేక్ అది. తర్వాత ఇంట్లోనే ఉన్న తర్వాత ఐ థాట్ వాట్ ఎల్స్ అంటే ఇంకా మళ్ళీ ఫుల్ టైం జాబ్ చేసే అంత ఇంట్రెస్ట్ రాకుండేది. సో లక్కీలీ 2014లో ప్రో కబడ్డీ స్టార్ట్ అయింది చాణక్య. బట్ దెన్ 2014లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు రీజనల్ కామెంటరీ లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఇంగ్లీష్ హిందీ ఉండే. సో నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ సీజన్లో అప్పుడు రీజనల్ కామెంటరీ స్టార్ట్ అయింది. 2015లో. దెన్ నేను సీజన్ 2 చేయలేదు అప్పుడు, నాకంటే అసలు ప్రో కబడ్డీ అనేది ఉందని కూడా తెలియదు అప్పట్లో. తర్వాత సీజన్ 3 నుండి ఐ స్టార్టెడ్. అప్పుడు ఆడిషన్స్ పెట్టారు. దెన్ ఐ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే ఫస్ట్ వోకల్ ఇంటర్వ్యూ ఆన్ ది ఫోన్. అక్కడ అంటే నార్మల్గా ఎక్స్పర్ట్ కామెంటేటర్గా ఇట్ హెల్ప్ బికాస్ నేను నేషనల్ ప్లేయర్ని కాబట్టి. సో దట్ డెఫినెట్లీ యాడెడ్ అప్. కాకపోతే కామెంటరీ అనేది ఇట్స్ ఎ న్యూ థింగ్ నాకు కూడా. బికాజ్ అంటే స్పోర్ట్స్ని నార్మల్గా అంటే క్రికెట్ కామెంటరీ వరకే తెలుసు మనకు. అంటే అది క్రికెట్ కామెంటరీ అయినా కానీ మనమేమో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ కామెంటరీ వినేసి తెలుగు కామెంటరీ వినాలనుకున్నా కానీ ఏంటిది అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఐ నో. బికాజ్ అంటే ఇంగ్లీష్ హిందీలో ఉన్నట్టుగా డెఫినెట్గా రీజనల్ లాంగ్వేజెస్లో ఉండదేమో. బట్ దెన్ రూరల్ ఏరియాకి కనెక్ట్ అవ్వాలి అంటే మన లాంగ్వేజ్ ఉండాలి ఖచ్చితంగా. సో ఐ థింక్ అది ప్రో కబడ్డీకి హెల్ప్ అయింది. సో రీజనల్ కామెంటరీలో తెలుగు, కన్నడ అండ్ ఐ థింక్ తెలుగు కన్నడతోనే స్టార్ట్ చేసిండు. తర్వాత ఈవెన్చువలీ తమిళ్ కూడా వచ్చింది అనుకో. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దెన్ ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత వర్క్ షాప్స్ కూడా జరిగినాయి. సో అక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ ఐ థింక్ దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఎన్పి సింగ్ సార్ కానీ, అమృత కానీ అంటే అంటే చాలామంది ప్రో కామెంటేటర్స్ అందరు కూడా ఎట్లా అంటే ఇంగ్లీష్ హిందీ కామెంటేటర్స్ అందరం ఒకటే రూమ్లో ఉండాలా. ఒక 25 people ఉంటారు. అండ్ అందరి ముందు మనం మాట్లాడాలి ఆ స్పోర్ట్ గురించి. ఆల్రెడీ 2 seasons చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఐ థింక్ ఆ లిటిల్ న్యూయాన్సెస్ ఏదైతే మనం కబడ్డీ ప్లేయర్గా చెప్పగలుగుతామో ఐ థింక్ దాట్స్ ఎలివేటెడ్. అది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయింది. అంటే ఇట్ వాజ్ అ మ్యూచువల్ లెర్నింగ్ మన అందరికీ కూడా. అంటే వాళ్ళు మన నుండి నేర్చుకున్నారు, కబడ్డీ ప్లేయర్స్ నుండి కూడా. అంటే కబడ్డీకి ముందుకు తీసుకెళ్ళాలి అంటే కామెంటరీ డెఫినెట్గా కావాలి. బికాజ్ ఇట్స్ అ న్యూ స్పోర్ట్. టీవీలో పీపుల్కి అర్థం అవ్వాలి వాట్ ఆర్ ది రూల్స్ అనేటివి, హౌ టెక్నిక్స్ ఎట్లా యూజ్ చేస్తారు అవన్నీ. సో కబడ్డీ ప్లేయర్గా ఐ థింక్ వీ వర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ బెటర్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే కబడ్డీ ఆడటం వేరు, అది కబడ్డీని మన లాంగ్వేజ్లో మన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనేది డిఫికల్ట్ టాస్క్ కదా. బ్యూటీ ఈజ్ చాణక్య, ఇది ఆల్మోస్ట్ ఎన్ని thousands of years old స్పోర్ట్ ఇది. రైట్. అంటే అట్లీస్ట్ సిటీలో, అర్బన్ సిటీస్లో తెలియకపోయి ఉండొచ్చు కబడ్డీ ఇవాళ రేపు కిడ్స్కి. బట్ దెన్ ఊర్లోకి వెళ్తే అట్లీస్ట్ రూల్స్ ఫాలో అవ్వకపోయినా దే నో వాట్ కబడ్డీ ఈజ్. రైట్. సో అంటే రీచ్ ఈజీ అయిపోయింది. బట్ దెన్ అదొక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడము. ఎందుకంటే చాలా థింగ్స్ చేంజ్ అయిపోయినాయి. మడ్ నుంచి మ్యాట్ పైకి వచ్చిన తర్వాత ఆ టెక్నికల్ టర్మినాలజీ మారిపోయింది. సో రీడర్స్, డిఫెండర్స్, టూ మెనీ టెక్నిక్స్ ఉండడము. సో బికాజ్ టెలివిజన్స్ ఫ్రెండ్లీ స్పోర్ట్ అయిపోయింది కాబట్టి. సో అండ్ క్విక్ స్పోర్ట్, 40 minutes మ్యాచ్ అయిపోద్ది. సో ఈజీ రిజల్ట్స్. సో ఎంగేజింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ స్పోర్ట్ ఉంటుందో, కాంటాక్ట్ స్పోర్ట్ ఎప్పుడైనా కూడా ఎంగేజింగ్ ఉంటుంది. ఆ 40 minutes రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి అంటే 40 minutes కూర్చొని చూడడం ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో అట్లా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. తర్వాత ఐ థింక్ దే హ్యావ్ గివెన్ ఐ థింక్ రీజనల్ నేషనల్స్లో అన్నిట్లలో తెలుగు వాజ్ ది బెస్ట్ కామెంటరీ టీమ్ ఉండే. సూపర్. అంటే రీచ్ వైజ్ కూడా. ఓకే. అంటే ఐ డోంట్ నో మీ మీడియా టర్మ్స్లో వాట్ యూ కాల్ ఇట్, రీచ్ వైజ్. ఏంటంటే సో నేను కూడా వర్క్ చేశాను కాబట్టి మీతో పాటు, సో నాకు కూడా అనిపించేది అనమాట. అంటే మీతో పాటు మీరు ఇచ్చిన కొన్ని మెలకువలు కానీ నాకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి. సో ముందుకు నాకు వెళ్ళడానికి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి అనమాట. ఖేలో ఇండియా టైంలో ఐ విల్ టెల్ యూ సంథింగ్. అంటే ఇన్ గుడ్ బుక్స్ అంటే ఇప్పుడు రెఫరెన్సెస్ చాలా చాలా ఎక్కువ వర్కౌట్ అవుతాయి చాణక్య స్పోర్ట్స్లో వెన్ యూఆర్ దేర్. అంటే ఆడుతున్నప్పుడు రెఫరెన్సెస్ కాదు, వెన్ యూ ఆర్ ఇన్ ది బ్రాడ్కాస్ట్ సైడ్ నీ వర్క్ బాగుంది అంటే పీపుల్ విల్ రెఫర్ ఫర్దర్.
ఇంకా మిగతాది ఏది వర్కౌట్ అవ్వదు అక్కడ. సో వర్కే ఉండాలి అక్కడ. సో మనము అంటే నాకు సీజన్ 3 నుండి చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే ఐ షుడ్ బి ఏబుల్ టు సీ డిఫరెన్స్. నేను ముందున్నట్టే ఉంటే ఇప్పుడు మన పాత పిక్చర్స్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే ఆ పాత పిక్చర్స్ చూసుకుంటే అబ్బా అనిపిస్తుందా లేదా అనిపిస్తుంది. సో అట్లనే అనమాట. అంటే ఫస్ట్ సీజన్ 3 స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూస్ అంటే అప్పుడు సత్య సౌజన్య ఉండేటోళ్ళు TV9 నుండి. ఓకే, వాళ్ళ యాంకర్స్ లాగా ఉండే ఆ సీజన్కి. సో ఇట్ వాజ్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఉండేది. ఇప్పుడు కొంచెం లేట్ బ్యాక్ అయింది, కొంచెం ఎక్స్పెరిమెంట్స్. సో ఈవెన్చువలీ గ్రో అయినాము అందరం కూడా. ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా మారుతూ వచ్చేసాం. రైట్. సో అట్లా అయిందంటే ఐ థింక్ ఆల్ క్రెడిట్ టు స్టార్ స్పోర్ట్స్ అనే చెప్పుకోవాలి. అంటే ఎంగేజింగ్ అంటే మొనాటనస్గా ఉండొద్దు కదా, ఎవ్రీ సీజన్ అట్లే ఉంటే ఇంకేం డిఫరెన్స్. సో అట్లా అయిందా. తర్వాత ఐ థింక్ ఐ నీడ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ. ప్రో కబడ్డీ అవుతున్నప్పుడే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ జరిగింది చాణక్య. అంటే సైమల్టేనియస్గా అది జరుగుతుంది స్పోర్ట్. ఓకే. అయితే అప్పుడు అంటే వరల్డ్ వైడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరు కూడా ఇండియాలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో పార్టిసిపేట్ చేశారు. సో అప్పుడు రీజనల్ కామెంటరీ దానికి కూడా లేకుండే, హిందీ ఇంగ్లీష్తోనే స్టార్ట్ అయింది అది కూడా. దెన్ అప్పుడు వెంకట్ రెగెళ్ళ మన ప్రొడ్యూసర్. సో తను ఏం చెప్పిండంటే, సో నార్మల్గా తెలుగులో హైలైట్స్ ఇచ్చేటోళ్ళు, హైలైట్స్కి మీరు కామెంటరీ చెప్పండి, తర్వాత ఈవెన్చువలీ ఒకవేళ త్రూ అవుట్ ది టోర్నమెంట్ చెప్పాల్సి వస్తే వీళ్ళు లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పిండు. సో ప్రో కబడ్డీ అయిపోయిన తర్వాత 10-10:30కి కబడ్డీ అయిపోతుండే. తర్వాత మిడ్ నైట్ ఎప్పుడో 12కో 1కో వీ యూస్ టు సిట్ అండ్ డూ ది. అప్పుడు బ్యాడ్మింటన్ అంటే నార్మల్ ర్యాకెట్ అవన్నీ అంత కొంచెమే తెలుసు, కానీ హూ నోస్ ది రూల్స్. ఆడటం అంటే అదొక రిక్రియేషనల్ స్పోర్ట్గా ఆడినంత వరకే తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో కబడ్డీ కామెంటరీకి అలాగే బ్యాడ్మింటన్ స్పోర్ట్కి కూడా ఆ కామెంటరీకి చాలా డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. రెండు కూడా క్రాస్ కోర్ట్ స్పోర్ట్ అయినా కూడా డెఫినెట్గా చాలా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో అక్కడ కొత్తగా నేర్చుకొని దాన్ని డెలివర్ చేయడము, తర్వాత ఎవ్రీబడి లైక్డ్ ఇట్. తర్వాత దాన్ని ఇంకా మనం లైవ్లో కూడా చెప్పడం స్టార్ట్ అయింది. సో అప్పుడు అంటే కబడ్డీ ప్లేయర్గా కబడ్డీ కామెంటరీ చెప్పడం ఇస్ నార్మల్, అంటే అట్లీస్ట్ నాకు కొంచెం ఈజీయే. బట్ దెన్ వేరే స్పోర్ట్కి కన్విన్సింగ్గా చెప్పడం వాజ్ డిఫికల్ట్. ఎందుకంటే నాకే రాని స్పోర్ట్ని నేను నేర్చుకొని వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏం జరుగుతుంది అక్కడ అనేది. అంటే వాళ్ళొక స్టోరీని నరేట్ చేయగలగాలి నేను నా కామెంటరీలో. జస్ట్ నాట్ అబౌట్ ఒక్కడ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, వీళ్ళు అప్రోచ్ అయ్యారు, ఇద్దరు ఆడుతున్నారు అంతే కాదు కదా, స్కోర్స్ రీడింగ్ అంతవరకు కాదు. అంటే వాళ్ళు ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు, అంటే యాజ్ అ స్పోర్ట్స్ మెన్ అది మనకు అర్థమవుతుంది. కాకపోతే డిఫరెంట్ స్పోర్ట్. నార్మల్ పీపుల్కి అర్థమయ్యేలా చెప్పేది అనేది అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆయన అప్పుడు ఐ థింక్ చేతనానంద్తో వర్క్ చేయడం ఐ థింక్ ఇట్ వాస్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ అనే చెప్పుకోవాలి. బికాస్ హీఈస్ 1 అర్జున్ అవార్డీ. అంత స్పోర్ట్స్ పర్సన్ ఉండి నాకు అంటే హీ ఎక్స్ప్లెయిన్డ్ చిన్న థింగ్స్ కూడా బ్యాడ్మింటన్లో. ఐ థింక్ అది కూడా హెల్ప్ అయింది. సో ఇక్కడ నాకు అంటే వేరే స్పోర్ట్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం వెంకట్. సో తర్వాత నేను కళ్యాణ్ కోలారం ఇద్దరం కలిసి చేసినాం అది. అది కూడా ఒక 4-5 వీక్స్ టోర్నమెంట్ ఉండే, అలాంగ్ విత్ కబడ్డీ నడిచింది. కబడ్డీ అయిపోయినాక కూడా ఫ్యూ వీక్స్ ఉండింది అది అయిపోయిన తర్వాత దెన్ ఖేలో ఇండియా యూత్ గేమ్ స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడైతే డిఫరెంట్ స్పోర్ట్స్, ఇక్కడ ఇప్పటి వరకు ఓన్లీ కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ అంతవరకే చేసి. అప్పుడు ఇది ఇట్స్ లైక్ మినీ ఒలింపిక్స్ ఇన్ ఇండియా. అంటే మనం ఆల్మోస్ట్ 33-34 డిఫరెంట్ స్పోర్ట్స్కి చేసినాము. అండ్ ఎట్లుంటుంది అంటే యూ హ్యావ్ సీన్ ఇట్ కదా చాణక్య ఆ టైంలో. అంటే ఈ స్పోర్ట్కి నువ్వు చెప్తావు, నెక్స్ట్ వచ్చి నేను కూర్చొని ఇంకోటి మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ కెమెరా వాళ్ళు ఏ స్పోర్ట్ నుండి ఏ స్పోర్ట్కి స్విచ్ అవుతారో కూడా తెలీదు. సో అన్ని స్పోర్ట్స్ అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఐ థింక్ అది ఒక బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఖేలో ఇండియా కూడా మనకంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి ఐ థింక్ దీస్ డిఫరెంట్ ఈవెంట్స్ డెఫినెట్గా హెల్ప్ చేసినాయి. అండ్ ఐ థింక్ ది కాన్ఫిడెన్స్ మన ప్రొడ్యూసర్స్ మనకి ఇచ్చిన అటువంటి సపోర్ట్ ఎవ్రీథింగ్ హెల్ప్డ్. ఖచ్చితంగా. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అంటే ఏంటంటే మనము వర్క్ చేసిన దానికి ముందు మెయిన్గా చూసుకుంటే కబడ్డీ కామెంటరీ అనేది ఏంటంటే ఇట్ వాస్ అనే ఫాస్ట్ క్విక్ అన్నమాట, చాలా క్విక్గా ఉంటుంది. ఎవ్రీ 30 seconds థింగ్స్ చేంజ్. రైడింగ్ కానీ డిఫెండింగ్ చేసే విధానం కానీ ఆ పాయింట్స్ కానీ అన్నీ ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ చెప్పడము, అది కూడా కామెంటరీ చెప్పేటప్పుడు గుక్క తిప్పకుండా చెప్పాలి.
సో అది ఎలా మీరు లర్న్ చేసుకున్నారు? ఏంటంటే అందులో మీరు ఎక్స్పర్ట్. ఐ టెల్ యూ సంథింగ్. అయితే ఎక్స్పర్ట్ అంటే చాలా తక్కువ మాట్లాడాలి నార్మల్గా. ఎప్పుడైనా హైలైట్స్ అట్లా వచ్చినప్పుడు ఎందుకు జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి నార్మల్లీ. కాకపోతే నేను సీజన్ 1 మొత్తం కూడా అంటే కూర్చొని రిలాక్స్గా ఇప్పుడు మాట్లాడుతున్నా. కానీ అప్పుడు నా సీజన్ 1 ఎప్పుడైతే స్టార్ట్ చేసినో ఆ మ్యాచ్ అయినంతసేపు నిలబడే మాట్లాడేదాన్ని. బికాజ్ అంత ఎక్సైట్మెంట్. అంటే ఒక్కొక్కసారి ప్లేయర్స్ తప్పులు చేస్తే తిట్టేస్తేనేమో అన్న భయము. అర్థమైందా? అంటే నేను ఒక స్పోర్ట్స్ మెన్ లాగా ఆలోచించేదాన్ని. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఇది చేయొచ్చు కదా. అప్పుడు ఆ మైండ్లో మీరు కామెంటేటర్ అని మర్చిపోయారు అట్లా. కానీ అంటే మరీ పిచ్చి మాటలు రాకుండా చూసుకోవాలని కొంచెం కాన్షియస్గా ఉండేదాన్ని. బట్ దెన్ ఆల్మోస్ట్ నేను మ్యాచ్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని ఇనీషియల్గా. తర్వాత అప్పుడు అర్థమైంది లేదు ఇది కాదు. అంటే ఎట్లా చెప్పాలంటే న్యూట్రల్గా ఉండడం ఇంపార్టెంట్ కామెంటరీలో. ఇప్పుడు తెలుగు టీం ఆడుతుంది అనుకో, నేను అప్పుడు తెలుగు 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 అని పోయేదాన్ని. తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడు కూడా తెలుగుకి కొంచెం పార్షల్గా ఉంటాము, బికాజ్ మన స్టేట్కి ఆడుతున్నారు, మన టీం కాబట్టి కొంచెం పార్షల్గా ఉంటాము. కాకపోతే యాజ్ అన్ హోల్ మనము కబడ్డీని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి యూ కాంట్ బి బయాస్డ్ ఒక టీం వైపు ఉండొద్దు అనమాట కొంచెం. సో అవన్నీ నేర్చుకున్నాము. సో మొత్తానికి గట్టెక్కేసినాము. ఇప్పుడైతే పర్వాలేదు. ఇంకా అంటే కొంచెం ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా అవసరం. ఎనీ స్పోర్ట్ ఇప్పుడు ఎంత పెద్ద కామెంటేటర్ చేస్తున్నా కూడా బేసిక్ ప్రిపరేషన్ అయితే ఉండాలి ప్రతి మ్యాచ్ కన్నా ముందు. సో అదైతే ఖచ్చితంగా చేస్తాను చాణక్య. అండ్ మీరు చెప్పారు ఏంటంటే మీ కామెంటరీ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యే ముందు మీ హస్బెండ్ మనందరికీ బాగా తెలిసిన పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు. అది కూడా ఇంతకుముందు జైపూర్ పింక్ ప్యాంథర్స్కి కోచ్గా ఉన్నారు. సో లాస్ట్ సీజన్ వరకు తెలుగు టైటన్స్కి కూడా కోచ్గా కూడా ఉన్నారు. మెలకువలు ఏమన్నా ఆయన దగ్గర నుంచి తీసుకోవడం కానీ లేకపోతే ఇచ్చిన అంటే సలహాలు, ఇలా చేస్తున్నాం ఇలా మార్చుకోవాలని తర్వాత చెప్పిన విధానాలు ఏమైనా ఉన్నాయా? కామెంటరీలో నథింగ్. బట్ దెన్ స్పోర్ట్ని అంటే మనం ఒక సైడ్ ఆఫ్ ది వర్జన్ మాట్లాడతాము. బట్ దెన్ అక్కడ ప్లేయర్స్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది, రైట్? సో అవి కొన్ని తెలుసుకుంటుండే. బట్ అదర్వైజ్ కామెంటరీ వైజ్ నథింగ్ మచ్. ఓకే, కామెంటరీ వైజ్ అయితే అట్లే లేదు. అంటే కాకపోతే ప్లేయర్స్ ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అనుకో, ఒక ప్లేయర్ గురించి పర్సనల్గా కోచ్కే తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది. సో అది మనం కొంచెం యాడప్ అయిపోయి మనకు స్టోరీ లాగా చెప్పిన మనకి ఇప్పుడు దీపక్ నివాస్ కూడా ఉన్నాడు. అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చిండు అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ తనది, ఎన్ని హార్డ్షిప్స్. సో అట్లాంటివన్నీ చెప్తే అట్లీస్ట్ ఇన్స్పైరింగ్ ఉంటాయి కొత్త వాళ్ళకి తీసుకోవడానికి, వినే వాళ్ళకి కూడా కొంచెం అట్లీస్ట్. అంటే ఆ స్టోరీ నెరేటివ్స్ అని నేను కొంతమంది ప్లేయర్స్వి తెలుసుకొని వీ యూస్ టు స్పీక్ అబౌట్ దెమ్. కొంచెం కనెక్షన్ వస్తుంది ప్లేయర్స్తో, చూసేటోళ్ళకి కూడా అరే ఈ ప్లేయర్ ఇంత కష్టపడి వచ్చిండు ఆ టైపు. సో కొంతమంది అంటే మరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్లేయర్స్ కూడా ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారులే. కబడ్డీలో ఇట్స్ నాట్ అ ఫ్యాన్సీ స్పోర్ట్ ఇంకా కూడా, కాబట్టి ఇంకా కూడా కష్టపడుతూ అంటే పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ కొంతమంది ఇంకా కూడా కబడ్డీ నేర్చుకుంటున్నారు కాబట్టి. అండ్